హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య లైఫ్ అండ్ లివింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఇవాల్టి వీడియో వచ్చేసి మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళ కొత్తింటి గృహప్రవేశం అన్నమాట. సత్యనారాయణ స్వామి పూజ ఉంది. సో అందుకని అన్నీ ప్రిపేర్ చేస్తున్నాము. సో వన్ డే బిఫోరే వెళ్ళామన్నమాట. వెళ్ళేసి అక్కడ గుమ్మడికాయలు ఉంటాయి కదా, అవి కొత్తింటికి ఏ గృహప్రవేశానికైనా గుమ్మడికాయలు కట్టడం అనేది ఒక సాంప్రదాయం. సో వాటికి పసుపు రాసి గంధము కుంకుమ పెట్టేసి అవి కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాము. గృహప్రవేశం అంటే చాలా హడావిడి ఉంటుంది. సో మేము వన్ డే బిఫోరే వెళ్ళాము. వెళ్ళేసి అక్కడ ముందు రోజు ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, అవన్నీ చేసామన్నమాట. సో 2 గుమ్మడికాయలకి తీసుకొచ్చి పెట్టాము. మా కన్నయ్య ఏమో సొరకాయ కూడా తీసుకొచ్చి దానికి కూడా బొట్టు పెట్టమని అడుగుతున్నాడనమాట. సో గుమ్మడికాయలు అయితే ఇలా రెడీ చేసాము. తర్వాత బంతిపూలు గృహప్రవేశం అంటేనే బంతిపూలు. ఇవి పెట్టిన తర్వాతనే మనకి ఆ కళ అనేది వస్తుంది. ఇంకా బంతిపూలన్నీ కుచ్చేసి దర్వాజాలకి కిటికీలకి అన్నిటికీ పెట్టేశామన్నమాట. సో మా కన్నయ్య అయితే ఆ రోజు ఫుల్గా ఆడుకున్నాడు. ఇంకా ఇంటి నిండా చుట్టాలు అందరూ వస్తున్నారు కదా, సో వాళ్ళందరినీ చూసి చాలా ఎంజాయ్ చేశాడనమాట. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. సో ఇంటి నిండా ముగ్గులు, ఫ్లవర్స్, ఇంకా చాలా హడావిడిగా ఉందన్నమాట. సో గృహప్రవేశం రోజు మార్నింగ్ అనమాట, ఎర్లీ మార్నింగ్ లేచి ఇలా మామిడాకులన్నీ కట్టేశారు. సో చాలా కళగా ఉంటుంది. ఇంకా పల్లెటూర్లలో అన్నమాట, పల్లెటూరి వాతావరణం. సో ఎర్లీ మార్నింగ్ చాలా ఫ్రెష్గా ఉంది. సో ఆ టైంలో మామిడాకులు, బంతిపూలు అన్నీ కట్టేసాము. అవన్నీ కట్టిన తర్వాత ఆ ఇంటికి చాలా కలొచ్చింది. సో ఇలా ఉంది అన్నమాట. సో ఇంటి ముందైతే ముగ్గులు ఇలా వేశారు, కలర్స్ వేశారు, ముగ్గులు వేశారు. చుట్టాలందరూ వస్తూ ఉన్నారు. ఇల్లంతా చాలా హడావిడిగా ఉంది. సో అంతకుముందు ఉండేదన్నమాట ఇల్లు, బట్ దాన్ని రీమోడలింగ్ చేశారు. రీమోడలింగ్ చేసిన తర్వాత ఇంకా ఎలాగో మంచిగా అందరినీ పిలుద్దాము అని చెప్పేసి ఇలా ప్లాన్ చేశారనమాట. సో టిఫిన్ వచ్చేసి ఉప్మా విత్ పల్లి చట్నీ ప్రిపేర్ చేశారు. తర్వాత అయితే పాలు పొంగిస్తున్నారు ఇక్కడ. మేము ఇక్కడ పరమాన్నం ప్రిపేర్ చేస్తున్నారు. ఎర్లీ మార్నింగ్ అందరూ ఫ్రెష్ అయిపోయి పాలు పొంగిస్తున్నారనమాట. తర్వాత పూజ కూడా ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. అయ్యగారు వచ్చేసారు. సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నారనమాట అమ్మమ్మ తాతయ్య. సో ఇక్కడ పూజ స్టార్ట్ అయిపోయింది. చుట్టాలందరూ వచ్చేసారు. పూజ అయితే చాలా టైం పట్టింది. స్టోరీస్ ఉంటాయి కదా, అవన్నీ చెప్పేసరికి చాలా టైమే పట్టింది. సో ఆ పూజ అయ్యేలోపు మేమైతే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ఏంటి అంటే సత్యనారాయణ స్వామి ప్రసాదం అన్నమాట. ఇది చాలా అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ప్రసాదం అనేది మనకి చాలా ఇష్టం చాలామందికి. అసలు ఆ వ్రతం అంటేనే ప్రసాదం. సో ఆ ప్రసాదం అయితే అక్కడ వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ వచ్చిన వాళ్ళందరికీ పసుపు, గంధము, బొట్టు పెడుతున్నారనమాట. సో ఇవన్నీ చాలా న్యాచురల్గా ఉంటాయి, ప్రతి ఇంటి గృహప్రవేశానికి జరిగేవన్నమాట. సో ఇలా అన్నీ న్యాచురల్గా అందరికీ ఇస్తామన్నమాట. వచ్చిన వాళ్ళందరికీ పసుపు, గంధము, బొట్టు అనేది ఇస్తారు. సో మేమందరం ఇక్కడైతే అందరం రెడీ అయిపోయాము. పూజకైతే అందరం రెడీ అయిపోయాము.
ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఉంటాయి గదా! అవన్నీ గూడా మేము రెడీ చేశాము. చాలా సాంప్రదాయంగా పల్లెటూరి వాతావరణంలో చాలా జరిగింది మాకైతే పూజ. ఇక్కడ స్టోరీస్ చెప్తున్నారు అయ్యగారు. ప్రతి స్టోరీకి మనకి హారతి ఇస్తారు కదా! అందరూ అయితే హారతి తీసుకున్నారు. కొంతమందయితే స్టోరీస్ విన్నారు. కొంతమంది పూజ దగ్గర కూర్చున్నారు. ఇక్కడ మేమైతే రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాము. వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి బ్లౌజ్ పీస్ అయితే కంపల్సరీ ఇవ్వాలి. అండ్ ఒక ఫ్రూటు, ఆకు, తమలపాకు, ఒక్క పొడి, ఒక ఫ్రూట్ ఏదైనా ఇవ్వాలి. అండ్ బ్లౌజ్ పీస్ అండ్ శారీస్ పెట్టే వాళ్ళకి శారీస్ ఇవ్వచ్చు. అండ్ ఇంకా మనకి ఏదైనా బాక్సెస్ అట్లాంటి గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటే గిఫ్ట్స్ ఇవ్వచ్చు. ఇక్కడైతే మేము రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాము. ఒకవైపు అయితే పూజ జరుగుతుంది. ఇంకొక వైపేమో మేము ఎంతమంది వస్తున్నారో వాళ్ళని బట్టి ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నామన్నమాట. సో, చాలా హడావిడిగా ఉంది. అందరూ ఎవరి పనులలో వాళ్ళే ఉన్నారు. సో, ఇక్కడైతే పూజ జరుగుతుంది. హారతి ఇస్తున్నారు. చాలా ప్రశాంతంగా మంచిగా జరిగిపోయిందనమాట పూజ. అంటే రీమోడలింగ్ చేశారు కాబట్టి ఇల్లు కొంచెం లేట్‌గానే స్టార్ట్ చేశారు. పాలు పొంగించడం అదంతా. తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. అయిపోయిన తర్వాత మంగళహారతి ఇచ్చేశారనమాట. సో, మంగళహారతి ఇచ్చేసి ఎవరైనా వాళ్ళకి బట్టలు పెట్టాలి అనుకునే వాళ్ళు బట్టలు అండ్ గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకునే వాళ్ళు గిఫ్ట్స్ ఇచ్చేశారు. ఇక్కడైతే మేము మంగళహారతి పాడేశాము. సో, సత్యనారాయణ స్వామి వ్రతం అంటే సాంగ్స్ ఉంటాయి గదా! మంగళహారతి సాంగ్స్ అవి 3 పాడేశామనమాట ఇక్కడ. జెంట్స్ అందరూ బయట కూర్చున్నారు. లేడీస్ అందరూ ఇలా సాంగ్స్ పాడారనమాట. ఎవరికి వచ్చిన సాంగ్ వాళ్ళు ఒక 3 సాంగ్స్ పాడామనమాట. పాడిన తర్వాత దేవుడికి హారతి ఇచ్చేసి వాళ్ళకి హారతి ఇచ్చేసాము. తర్వాత వాళ్ళకి వచ్చిన చుట్టాలందరూ వాళ్ళకి బట్టలు పెట్టారు. అండ్ కొంతమంది గిఫ్ట్స్ ఇచ్చారు. ఇక్కడ పూజ అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. పూజ అయితే జరిగింది. లేట్‌గా జరిగినా గూడా మంచిగా జరిగిందనమాట. సో, ఈ వీడియో అయితే ఇంతే అండి. ఇంకా ఫైనల్ భోజనాల దగ్గర గూడా కొంచెం ఏమేం వెరైటీస్ చేశారు అనేది వీడియో అయితే తీశాను. లాస్ట్‌లో కొన్ని ఫోటోస్ గూడా యాడ్ చేశాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇక్కడ మా పేరెంట్స్ గూడా బట్టలు తీసుకొచ్చారనమాట. అవి అమ్మమ్మకి, తాతయ్యకి పెట్టేశారు.
ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రసాదం ఉంటుంది కదా, ఆ ప్రసాదం అందరికీ ఇస్తున్నారు. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మా కన్నయ్య ఇక్కడ పూజ దగ్గర ఆడుకుంటున్నాడనమాట. అవన్నీ తీసేసి అసలు ఏంటి అనే దానికి ఏం అర్థం కావట్లేదు, అక్కడ ఆడుకుంటున్నాడు. తర్వాత భోజనాలు అనమాట. ఇక్కడ పరమాన్నం, ఇది దొండకాయ ఫ్రై, పులిహోర, వైట్ రైస్ అండ్ దోసకాయ చట్నీ, ఆలుగడ్డ కర్రీ అండ్ సాంబార్, కర్డ్ అనమాట, ఇది పెరుగు అండ్ పప్పు. సో భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. పూజ కంప్లీట్ అవ్వగానే భోజనాలు స్టార్ట్ అయ్యాయి. ఇంకా మేమైతే అందరం తినేసాము. చాలా టేస్టీగా ఉన్నాయి భోజనాలు. ఇంకా పూజ అంటేనే పులిహోర చాలా ట్రెడిషనల్గా ఉంటాయి కదా భోజనాలు కూడా. ఆ రోజు అందరూ కొంచెం మంచిగా తిన్నారనమాట. సో ఇదే అండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. నా ఛానల్ని ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఉండండి, మోర్ వీడియోస్ చేస్తాను. సో ఇలా కొన్ని వీడియోస్ అయితే తీశాను, కొన్ని ఫొటోస్ తీశాను. ఫైనల్లో మా ఇంటికి అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఇంటి గృహప్రవేశానికి వచ్చిన వాళ్ళందరినీ ఇలా ఒక వీడియో అయితే తీశాను. అందరూ కలుసుకున్నారు కదా, చాలా బాగా ఎంజాయ్ చేశారు. అందరూ మాట్లాడుకున్నారు చాలా ప్రశాంతంగా. అండ్ ఫైనల్లో మా అమ్మమ్మ వాళ్ళకి వచ్చిన గిఫ్ట్స్ నేను ఓపెన్ చేశాను అనమాట. కొన్ని గిఫ్ట్స్ అయితే మా పిల్లలు ఓపెన్ చేశారు. ఇంకా ఇదొకటి నేను ఓపెన్ చేశాను. ఇదేంటి అంటే డిన్నర్ సెట్ అనమాట. ఫుల్ 4 టిఫిన్ ప్లేట్స్ అండ్ ఇవి వచ్చాయి, స్పూన్స్, బౌల్స్ వచ్చాయి. అది కూడా తర్వాత ఓపెన్ చేద్దాము అంటే పిల్లలు అసలు ఆగడం లేదనమాట. అందుకని ముందే ఓపెన్ చేసేసాము. ఆ రోజు ఫంక్షన్లోనే వాళ్ళు అసలు ఆగడం లేదు, అందుకని నేను ఓపెన్ చేసేసాను. ఇది ఒకళ్ళు ఇచ్చారనమాట గిఫ్ట్ అమ్మమ్మ వాళ్ళకి. సో ఇదే అండి ఇవాల్టి వీడియో. సో థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసిన